శాస్త్రి గారు కూడా మిమ్మల్ని ఒక సందర్భంలో చూసాను నేను. ఒక చిన్న క్లిప్ చూసాను. చాలా అప్రిషియేట్ చేశారు. అసలు అవును. నీ ఏజ్‌కి నీకు ఆ థాట్ రావడం చాలా పెద్ద విషయం అని చెప్పేసేసి. అవును. మహర్షికి కూడా ఆయన సెపరేట్ గా పిలిచి సినిమా చూసి వచ్చి పిలిచి హ్మ్. నాతో మాట్లాడి చాలా చక్కగా రాసేవారు ఆ అబ్బాయి అని చెప్పి. అంటే నేను ఎన్నో సందర్భాల్లో బయట సిరివెన్నెల గురువు గారిని కలిసినప్పుడల్లా ఎరా రావేమిట్రా ఒకసారి ఇంటికి రారా అని అనేవారు. గురువు గారు మీ ఇంటికి వచ్చేంత అద్భుతమైన పాట రాసినప్పుడు ఖచ్చితంగా నేనే వస్తాను గురువు గారు, నాకు ఇంకా నా వల్ల కావట్లేదు అని అంటే, ఏ పర్లేదు రారా అబ్బాయి అన్నప్పుడు మహర్షి తర్వాత ఆయనే పిలిచారు. ఓకే. నువ్వు రా అని చెప్పి ఇంటికి కూర్చుని ఆ రోజు ఒక 4 hours స్పెండ్ విత్ హిమ్. అంటే అజ్ఞాతవాసి టైం కి ఇంటర్వ్యూ చేసాం, అదంతా దిట్స్ డిఫరెంట్. బట్ మహర్షికి ఆయన పిలిచి మాట్లాడి మొత్తం అంతా చెప్పి అందులో ఉన్న నేను రాసిన కొన్ని పదాలు వాటిలోని భావాన్ని ఆయన ఎక్స్ప్రెషన్ చెప్పి, అంటే ఆయన నోట్లో నుంచి నేను రాసిన భావం రావడం అనేది నిజంగా నా అదృష్టం. అజ్ఞాతవాసిలో ఎంతో మంది అద్భుతమైన లిరిక్ రైటర్స్ ఉన్నారు. సో వాళ్ళతో పాటు మీరు ఆ పాటల్ని షేర్ చేసుకోవడం అనేది నిజంగా చాలా మంచి విషయం.